హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి వాల్ పేపర్ అండి. మన ఇంటికి మెయిన్ డోర్ ఎంట్రన్స్కి ఒక వాల్ ఉంటుంది, దానికి వాల్ పేపర్ వేయడానికి వచ్చారనమాట. చాలా పేజెస్ అయితే చూశాను, అన్నీ ట్రస్టబులా కాదా ఏది నాకు అర్థం కాలేదు, ఏది మంచిది ఏది కాదు అని చెప్పేసి. అందుకని చెప్పి మా ఇంటీరియర్ అతనికే చెప్పాను. అతనే ఒక పేజ్ సజెస్ట్ చేశారు, అందులో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఆయన ఎప్పుడూ అక్కడ చేపిస్తూ ఉంటారంట వాళ్ళ కస్టమర్స్ అందరికీ. ఇంకా అక్కడే చేపిచ్చేసాను. ఎగ్జాక్ట్ అయితే వచ్చిందండి వాల్పేపర్. మనకి ఫైనల్ అవుట్పుట్ అనుకున్నట్టే వచ్చింది. ఇందులో నేను చేసింది ఏం లేదు, ఆయన డిజైన్స్ పంపించారు, చాలా పంపించారండి. క్యాటలాగ్ అయితే చాలా పంపించారు. అందులో నుంచి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిజైన్ని బట్టి ప్రైజింగ్ అయితే ఉండింది. నేను ఫస్ట్ నుంచి బుద్ధ థీమ్లో వేపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పెయింటింగ్ చెప్పాను. ఏంటి అంటే మనకి ఇంటికి ఎప్పుడు లైట్ కలర్స్ ఉండాలి, అవే బాగుంటాయి, హైలైట్ అవుతాయి. డార్క్ కలర్స్ ఏంటంటే మన ఇల్లు ఇంకా డార్క్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని బుద్ధాని లైట్ కలర్లో ఉన్న వాటిల్లో చూస్ చేసుకున్నాను. వేపించినప్పుడు అలా అలా ఉంది గమ్ మీద, కానీ వేపించి గమ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మంచి లుక్ అయితే క్రియేట్ అయింది. ఈ బ్లూ కలర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్లో నాకు డైనింగ్ టేబుల్ క్రాకరీ యూనిట్ దగ్గర బ్లూ కలర్ వేయించాను అనమాట. దానికి సెట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఈ కలర్కి అయితే వెళ్ళిపోయాను. ఇందులో చాలా క్యాటలాగ్ పంపించారని చెప్పా కదా, హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ అయితే వచ్చినాయి నాకు. అందులో నుంచి నేను ఒక 5 సెలెక్ట్ చేసుకొని మా చెల్లికి పంపించాను. మా చెల్లి అందులో నుంచి నాకు 2 పంపించింది. అందులో నుంచి వచ్చిన డిజైన్ అండి ఇది. ఇంకా మేమిద్దరమే ఫైనల్ చేసుకున్నాం. మా హస్బెండ్కి చెప్పాను ఇట్లా వాల్పేపర్ వేపిస్తున్నాను, ఇంత ప్రైస్ అవుతుంది అని చెప్పి. ఆయన అయితే వేసి దాకా కూడా చూడలేదు. వాల్ మీద వేసేటప్పుడే ఆయన చూశారనమాట. వేసేటప్పుడు కూడా లేరు ఆయన, బయట ఏదో పని ఉంటే వెళ్ళారు. వేసి మొత్తం అయిపోయి ఈ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూశారనమాట. అప్పటిదాకా ఎవరికి తెలీదు, ఈవెన్ ఎవరికి చెప్పలేదు, చూపించలేదు. ఇంకా డిజైన్స్ మేమే ఫైనల్ చేసాము. 2 డేస్ టైం తీసుకున్నాము. ఎంత ప్రైస్ అయింది ఏంటి అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే మళ్ళీ చెప్తాను. అంటే ప్రైజెస్ చెప్పచ్చా లేదని నాకు తెలీదు. మీకు నిజంగా అవసరం ఉంది అనుకుంటే నేను ఏ పేజ్లో డిజైన్ చేయించుకున్నాను, ఎంత ప్రైస్ అయింది అనేది మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. షార్ట్లో అన్న చెప్తాను, లేదంటే ఇంకొక చిన్న బిట్ అంటే 1-2 మినిట్స్ వీడియో అన్న చేసి మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట. ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళదే అండి. జస్ట్ మనం మెజర్మెంట్స్ ఇవ్వాలి, కరెక్ట్ మెజర్మెంట్స్ ఇస్తేనే మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా వాల్పేపర్ అంతా పోతుంది, మనం చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తాము. అందుకని చూసుకోండి. నాకు ఈ డిజైన్కి నేను పెట్టిన మనీ ఎక్కువనే అనిపించినా కానీ ఓకే వర్త్ అనిపించింది. ఇంకా ఎక్కువ ఉన్నాయండి, 15,000, 20,000, 25,000 ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకొక వాల్పేపర్కి అంత అమౌంట్ అంటే నాకు అంత స్పెండ్ చేయాలనిపించలేదు. నేను ఎంతైతే పెట్టగలను అనుకున్నానో నా మనసు నాకు ఓకే ఇంత పెట్టు ఓకే అని చెప్పిందో అంతే పెట్టేశాను. అంతకుమించి పెట్టాలని నాకు ఒప్పుకోలేదు మనసు. జస్ట్ వాల్పేపర్ అండి, అమెజాన్లో పెట్టుకున్నా మనం వేసేసుకోవచ్చు. కాకపోతే ఒక్క విషయం చెప్పాలి, అమెజాన్లో మనం తీసుకుంటాం కదా, ఆల్రెడీ నేను తెప్పించున్నాను. ఎందుకంటే టైల్స్కి స్టవ్ దగ్గర బ్యాక్ సైడ్ వేయడానికి వాటిని తెప్పించాను. అలాగే బాల్కనీలో వేయడానికి తెప్పించాను కొన్ని వాల్పేపర్స్. అవి అయితే చాలా పతలాగా ఉన్నాయండి, అంటే పేపర్ లాగే ఉన్నాయి. ఇవి అయితే మాత్రం మనకి బ్యానర్ ఉంటుంది కదా, నేను పట్టుకొని చూశాను అనమాట. ఆయన రాగానే వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు ఏంటి ఎంత రేటుకి ఏంటి రీజన్ అని చూశాను. బ్యానర్ ఉంటుంది కదండి మందంగా, అట్లుందనమాట ఇది. ఇంకా కొన్ని ఇయర్స్ అయినా ఇట్లాగే ఉండిపోయింది. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు తీనివ్వకండి, అంటే వాళ్ళకి అది వాల్పేపర్ అని తెలియనివ్వకండి. మా పాప అదే అనమాట, అంటే తనకి తెలిస్తే పీకేస్తుంది. అందుకని అసలు వాల్పేపర్ అన్న సంగతి తనకి తెలియదు, అది పేపర్ అని, అది పెయింటింగ్ అనుకుంటుంది. అది అలాగే అనుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంక ఈయనైతే మొత్తం సైడ్స్ కట్ చేసేసారు, వైట్ కట్ చేసే ముందు ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకొని వచ్చారనమాట. అనుకున్నట్టు వచ్చిందా లేదా అని ఆయన అడిగాను, కరెక్టే ఉందా లేదా అని. ఉందండి కరెక్ట్గా ఉంది, మీకు ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఇంకా అమ్మయ్య అనుకొని నేను వెళ్ళిపోయాను. ఇంకా సేమ్ డే నాకు చిమ్నీ ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చారు, అలాగే వాల్పేపర్ వాళ్ళు వచ్చారు, పెయింటింగ్ పని జరుగుతుంది. ఒకటే కాదండి చాలా ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్ పని జరుగుతుంది. ఇది బేసిక్గా మీకు చూపించడానికి వాల్పేపర్ అనేది ఇది ఒక్కటి నేను విడిగా ఇట్లా తీసానమాట. ఇంకా ఆయన అయితే గమ్ పెట్టేసుకుంటున్నారు పక్కన. ఇంకా వేరే వేరే పనులు కూడా జరుగుతున్నాయి. అన్ని వీడియోస్ విడివిడిగా తీసి అన్నీ తీసుకుంటున్నాను అనమాట. అందుకని నేను మొత్తం క్యాప్చర్ చేయలేదు, నాకు వీలైనంత వరకు 7 మినిట్స్ అయితే తీసాను అనమాట. ఈయనైతే హాఫ్ డే పైనే ఉన్నారండి. పొద్దున్న 10కి వచ్చి ఆఫ్టర్నూన్ 2 వరకు ఉన్నారు. ఈయన చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు అనుకున్నాను, చేస్తూనే ఉన్నారు. ఫుల్ గమ్ పెట్టేశారు. ఫస్ట్ గమ్ పెట్టేసి వాల్ దగ్గరికి వెళ్ళారు. ఒక్కళ్ళే వచ్చారు. ఇంత పెద్ద వాల్పేపర్ని ఒక్కళ్ళే ఎలా పెడతారు, అసలు సపోర్ట్ లేకుండా హెల్ప్ లేకుండా అనుకున్నాను.
తర్వాత తీస్తే కటింగ్స్ ఉన్నాయి అందులో. కటింగ్స్ పోతే గమ్ అంతా ఒకళ్ళే పెట్టేసుకున్నారు. గమ్ము కూడా ఫుల్గా పెట్టేసి ఇంకా వాల్ దగ్గర మనకి స్టాండ్ ఉంటుంది కదా ల్యాడర్, అది వేసుకొని వెళ్ళి ఇంకా దాని మీద దాన్ని స్టిక్ చేసేసి గమ్ అంతా బయటికి తీస్తూ ఉన్నారండి. కింద పడుతూ ఉంది, పెట్టిన గమ్ అంతా కింద పడతా ఉంది. అంతా గమ్ పెట్టారు ఎక్స్ట్రా, అదంతా కిందకి తీస్తూ కటింగ్స్ అండి. చిన్న కటింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, చిన్న నైఫ్ ఉందన్నమాట. వాటితో కట్ చేస్తూ మొత్తం డిజైన్ అంతా వచ్చి మనం సాటిస్ఫై అయ్యేదాకా మొత్తం చేసి వెళ్ళారనమాట. వెళ్ళేటప్పుడు చూశాను అంతే. ఇంకా మధ్యలో అంతా వీడియోస్ చెప్పాను కదండి, నాకు చిమ్నీ ఇన్స్టాలేషన్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ ఉంది, సేమ్ డే అనమాట. ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, మీరు చూసుంటారు. సీలింగ్ కూడా నేను వెనియర్ పాలిష్తో వేయించాను. సో వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారనమాట ఆ రోజు కూడా ఇంట్లో. చూడండి ల్యాడర్ వేసేసుకొని ఒక్కళ్ళే మొత్తం పెట్టేశారు. కింద లాస్ట్లో కటింగ్స్, ఇంకా అంతా కటింగే అండి. ఈ వాల్ పేపర్ అంతా కటింగ్సే అనమాట. 3 పడినాయి అని చెప్పాను కదా, నేను చెప్తే తప్ప ఆ కటింగ్స్ ఎక్కడ ఉన్నాయి అని ఎవరికి తెలీదు. అంత బాగా స్టిచ్ చేశారు. పెట్టిన తర్వాత వర్తే అనిపించింది. నేను పెట్టించిన తర్వాత బిల్డింగ్లో అయితే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అసలు ఎంత మంది అడిగారండి ఎంత ప్రైస్ అయింది, చాలా బాగుంది చాలా బాగుంది అని. అందరూ వచ్చి చూడటం, బాగుంది అని చెప్పి వెళ్ళడం అనమాట. చూడండి బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్, దానికి సెట్ అయ్యేటట్టు తీసుకున్నాను ఈ కలర్ కూడా. ఫస్ట్ అయితే వాల్ పేపర్ చూసుకున్నాను, సో దట్ నేను అందుకని ఆ పెయింటింగ్ ఆ కలర్కి వెళ్ళాను అనమాట. అక్కడ ఇంకొక రీజన్ ఉంది, డైనింగ్ టేబుల్ దగ్గర ఆ బ్లూ కలర్ వెళ్ళడానికి నేను పాండిచ్చేరి వెళ్ళాను కదా, అప్పుడు చూశాను అనమాట. బ్లూ కలర్ మీద ఫోటో ఫ్రేమ్స్ పెడితే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉన్నాయండి. నాకు ఆ కలర్ ఎందుకో అలా మైండ్లో పడిపోయింది. మా పాప ఫొటోస్ అక్కడ పెట్టాలి అనేది నాకు ఒకటి ఉండింది బ్యాక్ సైడ్, అందుకని చెప్పి ఇంకా ఆ కలర్ అయితే వేపించాను. పాప వాల్కి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మనం ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకునేటట్టు డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇంకా చాలా ఉందండి. ఇల్లు రెడీ అయింది అంతే. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఫర్నిచర్, తర్వాత ఇంకా నేను చేయాలనుకున్న డిజైన్స్ అన్నీ అవుతాయి. అప్పుడే మీకు హోమ్ టూర్లు కానీ కిచెన్ టూర్లు కానీ ఏవైనా వస్తాయి. లేదంటే నేను చేసేదానికి అసలు మీనింగే ఉండదు. అలా అనమాట. మొత్తం అయిపోయాక చూపిస్తే మీకు తెలుస్తుంది కదా ఎలా డిజైన్ చేసుకోవచ్చు కిల్లుని అని చెప్పేసి. మనకి ఇన్ బడ్జెట్లోనే, ఇవన్నీ అవుట్ ఆఫ్ బడ్జెట్లో అండి. ఇప్పటి నుంచి అన్నీ ఇన్ బడ్జెట్లో, అంటే నేను చేసుకునేవి బడ్జెట్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఏదైతే వాల్ పేపర్ చూడండి ఫైనల్లీ మోస్ట్లీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఆఫ్ చేసి మేమైతే తినడానికి వెళ్ళాము. తినడానికి వెళ్ళాం కానీ ఈయన ఇంక చేస్తూ ఉన్నారు. మీకు నెక్స్ట్ డే చూపిస్తున్నాను. అంతా ఆరిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇది ఫైనల్ లుక్ అనమాట. మొత్తం డ్రై అయిపోయినాక నెక్స్ట్ డేకి వెళితే ఇట్లుంది. బాగుందా లేదా కామెంట్ చేసి చెప్పండి. ప్రైజెస్ అన్నీ కావాలి అన్న కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ఇంకింతే. థ్యాంక్ యూ, బాయ్.